మనశంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్ పార్క్ హయత్ లో జరిగింది. తమ మూవీకి హిట్ అందించిన ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. మన వ్యక్తిత్వం, ఆలోచనలే మనకు విజయాన్ని అందిస్తాయన్నారు. కెరీర్ విషయంలో కేర్నెస్ ఉంటే విజయం సాధించలేమన్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసినటువంటి, మాకు ఇంత ఆనందాన్ని పంచించేటువంటి తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆహార్యం కానీ, మన థాట్స్ కానీ, మన స్వభావ భావాలు కానీ, ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది. ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది, ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది. నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి, అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో. దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే, ఒక యాటిట్యూడ్తో ఉన్నా సరే, చూద్దామని అపనమ్మకంతో ఉన్నా సరే, అది కూడా నీ పట్ల అపనమ్మకంగానే ఉంటుంది. ఏది అంతంత మాత్రంగా చూస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. బిడ్డ అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు, అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది.